కేఎస్ ప్రసాద్ గారు కోట వినుత మర్డర్ కేసులో ఉండటము, జైలుకి వెళ్ళటము, కోట వినుత డ్రైవర్ ఎవరైతే చనిపోయాడో బతుకున్నప్పుడు వీడియో బయటకు వచ్చింది. బొజ్జల సుధీర్ రెడ్డిగా ఆయన ప్రేరేపితంగా ఆయన చేశాడన్నట్టుగా వీడియోలో ఉంది సారాంశం. వీళ్ళే చెప్పించారని ఒకటి జరుగుతోంది చర్చ. ఇదైతే కేవలం ప్రభుత్వాలే మారే. గతంలో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వీళ్ళు ఎలా ఏడ్చారు, ఇప్పుడు ఇంచుమించు ఇంట్లో ఉన్న ఎత్తుకెళ్ళి మర్డర్ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి అని చూడాలి. అక్కడ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి పెద్ద తేడా ఏం లేదు. మర్డర్లు ఈ సెట్ ఆఫ్ పొలిటికల్ ఏరాలో అపోనెంట్స్ని నిర్మూలించుకుంటూ ముందుకెళ్ళే దగ్గర వాడిది పర్సనల్ రీజన్లు అయితే ఇతను ఏమైనా అతీతమైన రీజనా? ఇది కూడా పర్సనలే కదా. అదే ఏ పర్సనల్ రీజన్ అయితే ఒక కాంటెంపరీ పాలిటిక్స్లో ప్యారల్గా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకి కాకుండా నీకు సెక్రటరీ వచ్చినప్పుడు దానివల్ల వాళ్ళని ఎలాగైనా ఎలిమినేట్ చేద్దాం దాంట్లో మొత్తం వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి భ్రష్టు పట్టించే దగ్గర ఇంట్లో కెమెరాలు పెట్టడం, బెడ్రూమ్లో వీడియోలు చిత్రీకరించడం, ఇలాంటివన్నీ చెప్పిన దగ్గర అవి ఏ విధంగా భూమరా వినడానికి చాలా దైద్యంగా అసహ్యంగా ఉంది. వాడు ఎలాగో చచ్చిపోయాడు కాబట్టి అది మరణవాంగ్మూలంతో సమానం. కన్సిడర్ చేస్తారు అట్లా మనం చేయడానికి ప్రాబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ ఈ విషయంలో భూమరంగయ్య ఆ వినీత చుట్టూ తిరిగే దగ్గర సమ్ రే ఆఫ్ హోప్ హీ గాట్ ఇట్ కదా. జడ్జి గారి డిస్కషన్ మీద ఆటోమేటిక్గా తీసుకుంటే మేబీ దిస్ ఆర్ ఆల్ ఓకే. ఎవిడెన్స్ అన్నది ఒక ముందుకు వెళ్ళడానికి అంటే ప్రతిదానికి ఒక నెరేటివ్ ఉంటుంది కదా. ఒక మర్డర్ వాట్ ఈస్ ద ప్లాన్ బిహైండ్, వై ఇట్ ఈస్ అన్న దగ్గర నెరేషన్స్లో ఇవి జస్టిఫై చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది కదా. ఒక కాన్స్పిరసీని ఎట్లా అట్రిబ్యూట్ అయింది, ఆ కాన్స్పిరసీ నుంచి ఎక్కడికి లీడ్ అయింది అంటే ద కంక్లూజన్ ఈజ్ నథింగ్ బట్ ఎ మర్డర్. సో ఇట్లాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుందన్న తెలిసిన తర్వాత దీని పూర్వపరాల మీద ఒక మనిషి క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ అగైన్ క్వశ్చన్ చేయబడితే పైపొచ్చి తన అసెంబ్లీ సాక్షిగా ఆ సిఎన్ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయమంటాడు. నా దృష్టిలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ కేసును వాళ్ళే పరువు చేస్తున్నట్టుకున్నారు. సో ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతున్నాయో ముందే వాళ్ళని ఎలిమినేట్ చేసేసుకుంటే కొత్తతో మనం కొత్త లాబింగ్ స్టార్ట్ చేయొచ్చు అన్న కోణం కూడా ఉండొచ్చు కదా. ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి బికాజ్ స్పెసిఫికలీ అందులో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అడిగాడు ఆయన. సాధారణంగా ఎమ్మెల్యేలు సీఎం ట్రాన్స్ఫర్ చేయడం అన్ని మూడో గంటకి తెలియదు. ఆఫ్ ద రికార్డ్ అడుగుతారు. ఆఫ్ ద రికార్డ్ ఇది ఆన్ రికార్డ్. నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినా, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినా, అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంది దృష్టికి వెళ్ళినా ఎవడో నా మాట అంటలేదు, ఏం అవ్వట్లేదంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? సో ఇవన్నీ గమనిస్తే ఓవరాల్గా ఈ సారాంశంలో జరుగుతున్న పరిణామాల్లో బొజ్జల సుధీర్ రెడ్డి గారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి పేరుని పాడు చేయడానికే దిక్కుమాల రాజకీయం చేస్తాడు అనేది నేను చెప్పగలను. ఆయన ఎందుకంటే చాలా సౌమ్యుడు. ఆయన పంద రాజకీయం ఒకప్పుడు తెలుగుదేశంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు లేకపోతే ముద్దుకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఒక లెగసీని మెయింటైన్ చేసేవారు ఎన్టీఆర్ టైం నుంచి. ఎన్టీఆర్ గారి టైం నుంచి పైపచ్చి చంద్రబాబు గారికి అత్యంత ఆత్ముడు కూడా ఆయన. ఇదేదో సుపుత్ర కొంపబేకర రాజకీయాలు కనబడుతున్నాయి నాకైతే. అంటే నాకు తెలిసి అతి దగ్గరలో నాటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ, నేడు ఈ ఎమ్మెల్యే కుట్రపూరిత మర్డర్, ఈ రెండు కూడా రెండు ప్రభుత్వాలు నెత్తికి ఎలా పెనుభారం కాకపోతున్నాయి అన్నది ఇది ఖచ్చితంగా అతి దగ్గరలో అట్రిబ్యూట్ అవుతుంది తెలుగుదేశం మాత్రం చెప్పొచ్చు. ఇప్పుడు చాప కింద నీరులా కూటమిలో ఉన్న జనసేన టీడీపీ మధ్య వైరం ఇట్లా ఒక్కొక్కటి బయటపడుతుంది. చాప కింద నీరులే కదండి. లక్కీగా వాళ్ళకి తెలుగుదేశంకి అడ్వాంటేజ్ ఏముందంటే జనసేన అధినేత ప్రోయాక్టివ్గా ప్రతిదీ జనసేన కార్యకర్తలు, నాయకుల మీద యాక్షన్ ఫ్రంట్లో యాక్షన్ తీసుకుంటాడు అతను. పార్టీలను సస్పెండ్ చేయడం కానీ అది ఇన్ఛార్జీలను తొలగించడం ఇలాంటివన్నింటిలో. సో ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ అన్ని చూస్తే మాత్రం అందరినీ సస్పెన్షన్స్కి గురి చేశారు, పార్టీలను తొలగించడం అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది, దే ఆర్ టేకింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ యాజ్ ఫర్ యాజ్ కూటమి ఈజ్ కన్సర్న్. కూటమిలో తెలుగుదేశానికి డిఫరెంట్ వీటో పవర్ పెరిగిపోతుంది. ఇది కొంపతీసి విలీనంకి దారి తీస్తుందా? ఎలాగో మన పార్టీయే కాబట్టి వాళ్ళ పని సన్నిధానంలో మనం ఉండి 10 నెలలు ఎలాగో ఒడిగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన మాటే మన మాటగా ఉంటే మనం బతికి బట్ట కడతాం అన్న కాన్సెప్ట్ అయితే పవన్ కళ్యాణ్లో కనబడుతుంది. నాకైతే కొత్తదనం ఏం కనబట్టలేదు. అట్ ద కాస్ట్ ఆఫ్ దర్ క్యాడర్ అన్నది. ఎందుకంటే రామ్ అనుకుంటాను ఆయన ఏలూరు దగ్గర ఆయన్ని, తర్వాత తిరువూరులో వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ని ఎలా సస్పెండ్ చేశారు, వినీతిని ఎలా సస్పెండ్ చేశారు, ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో మీరు హోదాం తర్వాత చూసుకుంటే తీవ్ర పరిణామాలు, తీవ్ర స్థాయికి గురవుతుంది జనసేన. ఇందులో చాప కింద నీరు వాళ్ళక్కడ వెళ్ళలేదు. అధినాయకుడు క్లారిటీ లేకుండా గుడ్డేది చేయలేపన్నాడు, దొరికినట్టు వేసేయి మనోడు ఊరు మందే తోసే అన్న టైంలో తోసేస్తుండే బయటికి. నేను అన్న మిగిలిపోతే చాలా లాస్ట్ అన్న కాన్సెప్ట్ రేవవుతుంది అక్కడ. అందుకని నాకేం కొత్త కనబట్టలేదు. పార్టీకి నష్టం కదా రేపు? పార్టీకి నష్టం అయితే క్షేత్రస్థాయిలో ఎప్పుడు నిలబెంచుకోవాలి, ఎప్పుడు నిర్మించారు కనుక 14 ఏళ్ళ ప్రస్థానంలో 2014 స్టార్ట్ చేసిన పార్టీ ఈ రోజు దాకా మీరు అత్యంతం గమనించుకోగలిగితే సింగిల్ డిజిటే పార్టీ ఓటు బ్యాంక్, డబుల్ డిజిట్ కూడా రాలేదు ఈ రోజు దాకా. అధినేతకే నియోజకవర్గం లేదు. పైపచ్చి అధినేత కనుక మీరు ఒక దీంతో ఆలోచిస్తే
క్షేత్రస్థాయిలో ఈరోజు 23 మంది 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటారు. 13 మంది తెలుగుదేశం బార్టర్ సిస్టంలో నాయకులు ఇస్తే గెలిపించుకుని కూడా అది నా బ్రాండ్ అంటే ఏం చెప్పాలా? అతిరథ మహారథుల్ని జనసేన పార్టీ 23 మందిని కనీసం 10-14 టైంలో తయారు చేసుకోలేకపోయిందని నిస్సాయ స్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంటే చెట్టుకి వెళ్ళి వచ్చినట్టు పార్టీకి వెళ్ళి వస్తే లాభం ఏంటి సార్? కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ పార్టీ నిర్మాణం ఉన్నది ఎక్కడ జరగకుండా మీరు రేపొద్దున ఎలక్షన్స్కి కొత్త నాయకులు అంటే ఏ మొహాలు పెట్టుకుని ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి పారాచూట్లు వేసుకొచ్చిన వాళ్ళ నాయకులు అంటే నేనేం చెప్పాలి దానికి? సొంత వాళ్ళు లేకుండా లైక్ బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదేంది కదా. దక్షిణ తెలంగాణ మొత్తం అంతా నెత్తికెత్తుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. ఆనా టైంలో కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి వచ్చిన కేడర్ అంతటినీ జాయిన్ చేసుకుంది. ఇవాళ దక్షిణ తెలంగాణలో ఆ డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ ఎంత కాదన్నా సొంత నాయకత్వాన్ని మొదటి నుంచి అంటుంది. అది వాళ్ళకు కూడా స్థిరం లేకపోవడం ఎవరు తప్పండి. సొంత నాయకత్వం ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళకి గాలికి వదిలేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇక్కడ తెలుగుదేశం నాయకులందరినీ పార్టీ గాలికి వదిలేసింది. కనతల్లటి పార్టీ ఏం చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అనాథప్రాతం బతుకులు బతకలేరు కదా. అయితే స్వయం ప్రతిపత్తుడు చాటుకుంటే వాడు పని ఆయన చేసుకున్నాడు. రాజకీయ నాయకుడికి ఒక కన్నతల్లటి పార్టీ ఎప్పుడైతే విస్మరిస్తుందో అది మామూలుగానే స్థిరం ఉండదు. పదవికాంక్ష కోసం అంటాడు. ఇవాళ కాంగ్రెస్ రేపొద్దున బీఆర్ఎస్ గతంలో బీజేపీ ఏది పడితే అది గెలుతున్నారు. కోతి కొమ్మ చాట్ల అవకాశంగా మలుచుకుంటారు. ఈటల రాజేంద్ర గారు వచ్చారని చెప్పి బీజేపీ కూడా తప్పట్లు కొట్టి కూర్చున్నాడు అనుకోండి, ఎప్పటికీ తిరగలదు పార్టీ. ఆయన ఉన్నంతకాలం ఆయన మించిన వాళ్ళు. తర్వాత చెప్పమంటే అబద్ధ జబ్బే. ఇక్కడ బీజేపీ పరిస్థితి కూడా అంతే ఉంది తెలంగాణ. అంటే అది అంతకన్నా దరిద్రం. అసలు తెలుగు రాష్ట్రంలో బీజేపీ వాడిని కన్సిడర్ చేస్తున్నారంటే మనం సిగ్గుపోవాలి. అసలుకి ఏమేమి పెట్టుకున్నాళ్ళని లిఫ్ట్లు నా పాటు ఎవడు రిబ్బన్ కత్తిరించలేక బీజేపీ వాళ్ళకి నెత్తికెట్టుకుంటుంది మనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.